వృశ్చిక రాశివారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి మనం ఈరోజు అత్యంత లోతుగా చర్చించుకుందాం. వృశ్చిక రాశివారు సాధారణంగా భూమిలాంటి ఓర్పు కలిగినవారు, కాని ఈ రాశివారికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది విధిగా మారుతోంది. ఇది ఈరోజు మొదలైనది కాదు, మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో, కాని ఎప్పట్నించో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన, అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వల్ల మీ జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఒక కిలాడి మనస్తత్వమున్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టులేని స్త్రీ, విధవ ఏడుపు మీ ఇంటిమీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి, అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం. కాని ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేక, తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపుంటుండి చూశారా, అది నల్ల రాయిని కూడా పగలగొట్టగలదు. వృశ్చిక రాశివారు సహజంగానే చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు, వారికోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కాని ఇక్కడే ఒక చిక్కు ఉంది. వృశ్చిక రాశివారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేతకాదు. వారి మనసు వెన్నలానికిదైనా వారి మాటతీరు చాలా కఠినంగా, ర్యాష్గా ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నారా అని అడగడానికి రెండు పద్ధతులుంటాయి. ఒకరు, అమ్మా అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు. కాని వృశ్చిక రాశివారు, ఏయ్ ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివల్ల అవతలివారు వీరికి అహంకారం అనుకుంటారు. కాని ఆ గద్దింపు వెనక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు. వృశ్చిక రాశివారు ఈ రెండో జాతికి చెందినవారు కావడం వల్ల చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు. వారు కఠినాత్ములు కాదు, కాని చిన్నప్పట్నుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారినలా తయారుచేస్తాయి. వారు చిన్న వయస్సులోనే పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. వృశ్చిక రాశివారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయమేమిటంటే, ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం, కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డపడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకుని దాని లోపలే పిల్లల్ను ఉంచుతారు తప్ప, ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల వృశ్చిక రాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరొక కొవ్వొత్తిలాంటివారు. తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్లు కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. వృశ్చిక రాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకుని తమవారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరొక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే, ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. వృశ్చిక రాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. వృశ్చిక రాశివారు సహజంగానే మొండి పట్టుదల కలిగినవారు. అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది ఎదురవుతోంది. ఆ స్త్రీ ఎవడో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితురాలు లేదా మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటిపేరు కలిగిన వ్యక్తి అయ్యుంటుంది. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం.
కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల, వృశ్చికరాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదిష్టివల్ల వృశ్చికరాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. వృశ్చికరాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికొక చిన్న లోపం ఉంది. అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు వెన్నలాంటిది. వారి మాటల వెనక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వారి ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారినందరూ దూరం చేస్తారు. ఇదే వారి జీవిత నగ్న సత్యం. జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్తలు ఎవరూ లేరు. అందరి మనసులను చాలా త్వరగా పసిగట్టగలరు. అయినప్పటికీ మౌనంగా భరిస్తారు. వీరు చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డపడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకుని దానిలోపలే పిల్లల్ను ఉంచుతారు తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల వృశ్చికరాశివారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నిండి, జీవితం నిండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కాని తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరొక కొవ్వొత్తిలాంటివారు. తమ్మను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబగళ్లూ కష్టపడతారు. కాని ఆ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. వృశ్చికరాశివారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకుని తమవారు బాగుండాలని కోరుకుంటారు. కాని దురదృష్టవశాత్తు వీరు ఇంత చేసినా కూడా ఎదుటివారు మాత్రం వీరిమీద పడి ఏడుస్తూనే ఉంటారు. మీరొక కొత్త కారు కొన్నా, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా, లేదా మీరొక మంచి పట్టుచీర కట్టుకున్నా పక్కన ఉన్నవారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ బయటవారికంటే మీ సొంత మనుషుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. వృశ్చికరాశివారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాటులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. వృశ్చికరాశివారు సహజంగానే మొండి పట్టుదల కలిగినవారు. అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. వీరు పడే కష్టాలు, వీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడా శత్రుత్వమనేది ఎదురవుతోంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితురాలు, లేదా మీ రక్త సంబంధీకురాలు, లేదా మీ ఇంటిపేరు కలిగిన వ్యక్తి అయ్యుంటుంది. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం. కాని ఆ స్త్రీ ప్రవర్తన వల్ల, ఆమె పెట్టే కన్నీళ్ల వల్ల, వృశ్చికరాశివారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వల్ల ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తోంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. కాని ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకుని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నరదిష్టి వల్ల వృశ్చికరాశివారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతోంది. వృశ్చికరాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారికోసం ప్రాణాలైనా ఇస్తారు. కాని వీరికొక చిన్న లోపం ఉంది. అదేమిటంటే వీరు ప్రేమను పైకి చూపించడం చేతకాదు. వారి మాటతీరు కొంచెం కరుకుగా ఉన్నప్పటికీ వారి మనసు వెన్నలాంటిది. వారి మాటల వెనక ఒక బాధ్యత, నమ్మకం ఉంటుంది. కాని విచిత్రమేమిటంటే వారు ఈ బాధ్యతను మోస్తున్నంతకాలం వారు చాలా గౌరవం పొందుతారు. కాని ఎప్పుడైతే వారు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటారో అప్పుడు వారినందరూ దూరం చేస్తారు. ఇదే వారి జీవిత నగ్న సత్యం. జీవితం పాఠంలో వీరు మించిన నేర్పరిస్తలు ఎవరూ లేరు. అందరి మనసులను చాలా త్వరగా పసిగట్టగలరు. అయినప్పటికీ మౌనంగా భరిస్తారు.
వీరు చిన్న వయసు నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కనపెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలుపెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ₹1 సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కాని విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశివారు ఇంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనపరచరు. తల్లిదండ్రులకు వీరిమీద ప్రేమ లేదని చెప్పలేం. కాని వారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డపడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకుని దానిలోపలే పిల్లల్ను ఉంచుతారు తప్ప, ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకుని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం. వృశ్చిక రాశివారు ఈ కొత్త నియమాలను పాటించడం వల్ల ఆ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందుల నుండి గట్టకుతారు. ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసిపోయడం మర్చిపోకండి. బయటకు వెళ్ళినప్పుడల్లా అరికాళ్లకు కాటుగా చుక్కపెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడూ ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ఎదుటివారు మీ మీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీమీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే వృశ్చిక రాశివారికి స్థిరాస్తులు ఉంటాయి, గృహం కూడా ఉంటుంది. ఈ రాశివారికి జలగండము కలిగే అవకాశముంటుంది. బుధమహాదశ, శుక్రమహాదశ, శనిమహాదశలు వీరికి చక్కగా యోగిస్తాయి. కుజుడు ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. గురువు ఈ రాశిలో నీచస్థితిని పొందుతాడు. వృశ్చిక రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పట్నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వృశ్చిక రాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో, క్రమశిక్షణతో, కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం, ప్రణాళిక, ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది. కనుక చక్కటి వాహన, భూగృహ యోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం లభించుననుటలో సందేహము వలదు. ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరననే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికము. ఆభరణములు, వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు. వృశ్చిక రాశివారి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ, ఆచరణాత్మకంగా ఉండి, కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు. వీరి మనసు ఏది చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు. అయితే కొంతమందిలో భర్త విషయంలో అనుమానిస్తూ భర్తను దూరం చేసుకునే అవకాశం కలదు. కనుక ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే వీరి సంసారం బాగుంటుంది. విద్యాపరంగా చూసినట్లయితే వృశ్చిక రాశివారికి అనేక శాస్త్రములలో ప్రవేశముంటుంది. మేధస్సుతో కూడిన ఉన్నత విద్యలు, వివిధ శాస్త్రములు, ప్రత్యేకించి ఆధ్యాత్మిక, పురాణ భాషాశాస్త్రములు, భూగర్భశాస్త్రములు, వివిధ పరిశోధనలు, వైద్యశాస్త్రములు, శస్త్రచికిత్సలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, సీఏ వంటి వ్యాపార నిర్వహణా సంబంధ విద్యలు, మైనింగ్కు సంబంధించిన విద్యలలో చక్కగా రాణిస్తారు. వృత్తి ఉద్యోగపరంగా చూసినట్లయితే చర్చలు నడిపేవారుగా, లాయర్లుగా, విదేశములలో వ్యాపారములు చేయువారికి కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ సైంటిస్టులుగా, ప్రజా ప్రసంగీకులుగా, మిలిటరీ, పోలీస్, అటవీశాఖలు, సాధారణ ప్రభుత్వ ఉద్యోగములు, క్రీడాకారులుగాను, ఉపాధ్యాయులుగాను, భాషా పండితులుగాను, ఆధ్యాత్మిక గురువులుగాను, ఘనులు, ఖనిజ తైలముల సంబంధ ఉద్యోగాలలోనూ, జియాలజిస్టులుగాను, పరిశోధకులుగాను, ప్రయాణ సంబంధ ఏజెంట్లుగాను, సంగీతవేత్తలుగాను, కవులుగాను, డాక్టర్లుగాను, స్పెషల్ సర్జన్లుగాను, రియల్ ఎస్టేట్ రంగమునందు ఇంజనీర్లుగాను, మైనింగ్ సైంటిస్టులుగాను చక్కగా రాణిస్తారు. వ్యాపారపరంగా చూసినట్లయితే ఘనులు, ఊలు, బొగ్గు, భూమి, రియల్ ఎస్టేట్ రంగమునందు హోమియో మెడిసిన్స్, పెట్రోల్, ఐస్ క్రీం, మోటార్ పరిశ్రమలు, కోల్డ్ స్టోరేజ్ ప్రొడక్ట్స్, యంత్రములకు సంబంధించిన పరిశ్రమలు, ముత్యాలు, మాంసము, మద్యము అంటే ఆల్కహాల్ బెవరేజెస్, సిమెంట,
సిల్క్ వంటి వ్యాపారములు వీరికి చక్కగా లభిస్తాయి. ప్రేమపరంగా చూసినట్లయితే వృశ్చిక రాశివారు ప్రేమలో ప్రత్యేకమైన వారుగా ఉండి తమకు నచ్చిన గుణాలు కలిగిన వారు తారసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. వీరిది నిష్కల్మసమైన ప్రేమ కనుక ఎదుటివారు వీరి ప్రేమకు ఇట్లే లొంగిపోతారు. మానసికంగా దృఢంగా ఉంటూ వీరి భాగస్వామి కోసం జీవితాన్ని ధారబోయడానికి సైతం వెనుకాడరు. నిబద్ధతతో నిజాయితీగా ఉండడం వల్ల వీరి భాగస్వామి వీరి ప్రేమలో మంచుముక్కలు కరిగిపోతారు. ప్రేమ వివాహమైనా లేక పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే వీరి వైవాహిక జీవితం దాంపత్యం అన్యోన్యంగా సాగిపోతుంది. వీరి భర్త లేక భార్య విషయంలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా సర్దుకొనిపోతారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. వీరి సంతానం క్రమశిక్షణతో ఉంటూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. వృశ్చిక రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన విషయమేమనగా వీరి ప్రధాన బలహీనత నిరాశావాదం. వీరి ఆలోచనలలోనూ నిరాశ తొంగిచూస్తుంటుంది కనుక నిరాశావాదాన్ని నిరాశను వదిలివేసినట్లయితే అనతికాలంలోనే వీరు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. వీరి మేధస్సు శ్రమ ప్రతిభ విషయంలో ఇతరులు మిమ్మల్ని వాడుకోకుండా మీకు మీరే జాగ్రత్తగా వ్యవహరించినా మీరు అనతికాలంలోనే అత్యున్నత స్థానమునకు చేరుకోగలరు. స్నేహితులపై అధికమైన అభిమానం ఉంచుట వారిపై అధికమైన నమ్మకం ఉంచుట వల్ల ధనాన్ని తప్పుగా ఇచ్చుట షూరిటీలు ఉండుట వల్ల నమ్మకద్రోహం జరిగే అవకాశమున్నది కనుక ఈ విషయములయందు జాగ్రత్తగా వ్యవహరించవలను. అలాగే అంతర్గత ప్రతీకార వాంఛలను వదిలివేసినట్లయితే మీ భావోద్వేగాలు తగ్గి మానసిక ప్రశాంతతో ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ రాశివారు తమ స్వార్థాన్ని వదులుకొని వీరి మేధస్సు పలుకుబడిని ఉపయోగించి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారై ఉంటారు. ఈ కారణంగా వీరికి అత్యున్నత పదవులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గుర్తుంచుకోగలరు. ఆరోగ్యరీత్యా ఈ రాశివారు మంచి రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలోనూ మంచి ఆరోగ్యంతో ఉంటారు. అయినప్పటికీ శరీర సున్నితత్వం వల్ల ముఖ్యంగా మోకాళ్లు ఎముకల నిర్మాణం కీళ్ల నొప్పులు వాతము మూత్రపిండాలలో రాళ్లు అజీర్ణ సమస్యలు చర్మ రుగ్మతలు బొల్లి మానసిక రోగములకు కారకత్వం వహిస్తాయి కనుక ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచుట ఎంతైనా అవసరం. నివాసపరంగా చూసినట్లయితే దక్షిణముఖ వృశ్చిక ద్వారం వీరికి చక్కగా కలిసి వస్తుంది. తూర్పుముఖ ద్వారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వృశ్చిక రాశివారు ఎలా జన్మించినా సరే చక్కటి మేధస్సుతో క్రమశిక్షణతో కష్టించి పనిచేసే తత్వంతో ఉంటారు కనుక చక్కటి వాహన భూగృహ యోగము కుటుంబ సౌఖ్యము జీవిత స్థిరత్వం తప్పక లభించుననుటలో సందేహము వలదు. మీరు ఆరాధించవలసిన దైవం కనుక చూసినట్లయితే హరిహరులు. ప్రతి సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామికి బిల్వార్చన చేపించినట్లయితే మీకు ఉన్నటువంటి మానసిక అశాంతి తొలగిపోతుంది. మానసిక ప్రశాంతత చేకూరును. తద్వారా మీ పనులన్నీ విజయవంతమగును. మరీ ముఖ్యంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకు ఉన్నటువంటి దోషములు నశించి సకల శుభయోగ ఫలితములు ఐశ్వర్య అభివృద్ధి తప్పక సిద్ధించును. అదృష్ట రంగులు తెలుపు ఎరుపు మరియు నీలము. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రత్నము ముదురు నీలమణి 4 క్యారెట్లతో బంగారం లేక వెండితో చేపించుకొని మధ్యవేలికి ధరించవలెను. జన్మనక్షత్రమును అనుసరించి అదృష్టరత్నాలను ఎంపిక చేసుకొనుట ఎంతైనా మంచిది. శనివారం నాడు ఏ పని ప్రారంభించినా శుభప్రదంగా విజయవంతమగును. ఈ విషయాలను మనసులో ఉంచుకుని అడుగు ముందుకు వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశివారు ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.